ఆ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో ముసలం ముదురుతుంది. సొంత పార్టీ నేతలపైనే మాజీ ఎమ్మెల్యే చేసిన విమర్శలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అక్కడ బీఆర్ఎస్ నేతల తీరు అంతే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము కలిసి పని చేసేదే లేదు అంటున్నారట. అలాగే ఎవరికి వారే గ్రూపులను పెంచి పోషిస్తున్నారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అసలు ఇంతకీ ఆ జిల్లా బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది, ఎందుకు ఆ మాజీ ఎమ్మెల్యే సొంత పార్టీ నేతలపైన విమర్శలు చేశారో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ లో రోజురోజుకు ముసలం ముదురుతోంది. కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శంకర్ నాయక్, మాలోత్ కవిత, తక్కలపల్లి రవీందర్రావులకు సమన్వయం లేక పార్టీ శ్రేణులు అనేక ఇబ్బందులకు గురయ్యాయట. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మహబూబాబాద్ బీఆర్ఎస్ నేతల తీరుతో క్యాడర్ ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. ఒకవైపు అధికారం కోల్పోయి నిరాశలో ఉంటే, మరోవైపు స్వపక్షంలోనే విపక్షం అన్నట్టుగా పార్టీ పరిస్థితి తయారైందని మదన పడుతున్నారు. ఇకపోతే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, సిట్టింగ్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని బీఆర్ఎస్ క్యాడర్ చర్చించుకుంటోందట. అధికారం కోల్పోయాక మాత్రం గులాబీ పార్టీలో సఖ్యత లోపంతో ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతున్నారు. పార్టీ పదవులు దక్కలేదని ఒకరు, నాకు పార్టీ పదవి ఉంది, నేను చెప్పినట్టే వినాలని మరొకరు, అధికారం ఉందంటూ మరొక నేత చలామణి అవుతున్నారట. దీంతో ఆ పార్టీలో వర్గపోరు పీక్ స్టేజ్కి వెళ్లిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మైకు దొరికితే చాలు ఒకరిపై ఒకరు కార్యకర్తల ముందే విమర్శించుకుంటున్నారు. అంతేకాకుండా పార్టీ మీటింగ్లలో కూడా అదే లెవెల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్లోని ముగ్గురు ముఖ్య నేతల మధ్య సఖ్యత పొసగడం లేదట. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎంపీ, ప్రస్తుత జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత, సిట్టింగ్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు, ఈ ముగ్గురు ముఖ్య నేతలు అధికారం కోల్పోయాక పదవులు పోయిన ఫ్రస్ట్రేషన్లో బాధ్యతలు మరచి ప్రవర్తిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల బహిరంగ వేదికలపై ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు గుప్పించుకున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గులాబీ పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. అధికారం కోల్పోయాక ప్రజల పక్షాన ప్రతిపక్షం గొంతుకగా పోరాడాల్సిన వారు బహిరంగంగా ఇలా విరుచుకుపడడం ఏంటని కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారట. ఈ ముగ్గురు నేతల తీరు వల్ల వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వేదికపై ఉండగానే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సొంత పార్టీలోనే కొంతమంది కుట్రదారులు ఉన్నారని సంచలన కామెంట్స్ చేశారు. అలాగే వాళ్లు తనపై కుట్రలు చేయడం ఆపి ప్రజాక్షేత్రంలో పనిచేస్తే పార్టీకి ఉపయోగపడుతుందన్నారు. అంతేకాకుండా తనపై వ్యక్తిగతంగా కక్షలు పెంచుకుని సాధించేదేమీ లేదని, దమ్ముంటే 4 గ్రామాలను దత్తత తీసుకుని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని సవాల్ విసిరారు. శంకర్ నాయక్ తాను గులాబీ బాస్ కేసీఆర్, మహబూబాబాద్ ప్రజల ఆశీస్సులతో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకొచ్చారు. దమ్ముంటే తనలాగా ప్రజాక్షేత్రంలో ప్రజలతో కలిసి మమేకమై పని చేయాలని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్గా మారింది. అంతటితో ఆగకుండా పరోక్షంగా మాజీ ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావును ఉద్దేశించి బీఆర్ఎస్లోని తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన వారు ఉన్నారు. మా నాయకులకు నా మీద ఉన్న కసి పార్టీ మీద లేదని, కేసీఆర్ శవయాత్ర చేస్తే స్పందించే బాధ్యత జిల్లా అధ్యక్షులకు, ఎమ్మెల్సీకి లేదా అని ప్రశ్నించారు. రిక్వెస్ట్ చేస్తున్న బిడ్డ, పార్టీ కోసం సైనికులుగా పనిచేస్తే పార్టీలో ఉండండి, లేకుంటే పారిపోండి నా కొడుకల్లారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తాను వదిలిపెట్టేటోడిని కాదని హెచ్చరించారు. అలాగే తాను రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుని వచ్చా, జాగ్రత్త, తన పనిలోనే కొంతమంది ఉంటున్నారని ఆరోపించారు. తన పనిలో ఉండకండి, ప్రజల పనిలో ఉండండి అని సలహా ఇచ్చారు. మీరు మనుషులైతే, పదవులు తీసుకున్న వాళ్ళు అయితే ప్రజల సమస్యల కోసం పోరాడండి, నాపై మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. మన పార్టీలో ఉండే కొంతమంది తల్లి పాలు తీకి రొమ్ము గుద్దిన నా కొడుకులున్నారు. ఇప్పటికైనా నేను చెప్తున్నా, పెద్ద పెద్ద నాయకులకు నేను చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా బిడ్డ, తప్పకుండా పార్టీ
పార్టీ కోసం సైనికుల్లాగా పనిచేస్తే పార్టీలో ఉండండి, లేకుంటే పారిపోండి నా కొడుకులారా. నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే నేను వదిలిపెట్టేటోని కాదు. నేను రాడికల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకొని వచ్చాను, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకొని వచ్చా. బిడ్డ జాగ్రత్త అంటున్నా. నా పనులే ఉంటున్నారు కొంతమంది హైదరాబాద్ లో. నా పనులు ఉండకండి, ప్రజల పనులు ఉండండి, ప్రజలను కాపాడండి, వాళ్ళ సమస్యల పైన పోరాడండి. మీరు మనుషులైతే, పదవులు తీసుకున్న వాళ్ళైతే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు కొన్ని ఊర్లు ఇస్తాం, దమ్ముంటే గెలిపించండి అంటూ శంకర్ నాయక్ సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సొంత పార్టీ నేతలపైనే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటు పార్టీలోనూ అటు జిల్లాలోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. మాజీ ఎంపీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావును టార్గెట్ చేస్తూ శంకర్ నాయక్ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ కార్యకర్తలలో చర్చ సాగుతోంది. ఈ వ్యాఖ్యల వెనుకాల తన ఆవేదన ఉందని శంకర్ నాయక్ అనుచరులు చెబుతున్నా కొందరు నేతలు అధిష్టానం మెప్పు కోసం తప్ప పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేయడం లేదని, కేసీఆర్కు, కేటీఆర్కు ఇక్కడ జరిగినవి కాకుండా లేనిపోని అబద్ధాలు చెప్పి బాధ్యతలు తీసుకుని పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. శంకర్ నాయక్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఇలా మాట్లాడుతున్నారని మాలోత్ కవిత కౌంటర్ ఇస్తున్నారు. అలాగే అతనికి అధిష్టానం వద్ద అంత సినిమా లేదని, ఉంటే తనకు కాకుండా తమ జిల్లా అధ్యక్ష పదవి ఎందుకు ఇస్తారని కవిత తన అనుచరుల వద్ద అంటున్నారట. అంతేకాకుండా ఇటీవల స్థానికంగా ఉండకుండా భూ వివాదాల్లో తలదూర్చి పార్టీకి ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపిస్తున్నారట. ఈ నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్ శంకర్ నాయక్ను దూరం పెట్టారని, అందుకే ఇలా బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. దానికి పార్టీ కార్యకర్తలెవరూ నొచ్చుకోకూడదని కవిత తన అనుచరులకు, పార్టీ ముఖ్య నేతలకు చెప్పినట్టు రాజకీయ వర్గాల్లో వాయిస్ వినిపిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావును కూడా ఉద్దేశించి శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలపై ఆయన కేడర్ ఆగ్రహంతో ఉంది. ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేసిన, సవాళ్లు విసిరినా తాను పట్టించుకోనని, నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో కేసీఆర్కు, కేటీఆర్కు పూర్తిగా తెలుసని, అందుకే తనను గుర్తించి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికీ పార్టీ విధేయుడిగా పార్టీ ఎక్కడ చెబితే అక్కడికి ఆ జిల్లాకు ఇన్ఛార్జిగా వెళ్లి ఏ ఎన్నికలైనా పార్టీ పటిష్టత కోసమైనా పనిచేస్తున్నానని రవీందర్రావు తన అనుచరులకు చెబుతున్నారు. అంతేకాని ఓడిపోయిన అసహనంలో ఇలా మాట్లాడితే ఎవరూ పట్టించుకోకూడదని తన వర్గీయులకు చెప్పి సముదాయించినట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ మాలోత్ కవితల తీరుతో మహబూబాబాద్ బీఆర్ఎస్ నేతలు అయోమయానికి లోనవుతున్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ అధిష్టానం ఈ ముగ్గురు నేతలను కంట్రోల్ చేయాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు. లేదంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని వాపోతున్నారు. ఈ ముగ్గురి నేతలను బీఆర్ఎస్ అధిష్టానం ఎలా కంట్రోల్ చేస్తుంది? వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను మహబూబాబాద్లో కారు పార్టీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరి.